అక్కడ కూరగాయలు పడిపోయి ఉంటే సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరూ అయితే ఎత్తుతూ ఉంటారు. బసవ నువ్వు వెళ్ళి అవి తీసుకొనిరా అని చెప్పి అక్కడ ఉన్న చంటి అయితే బసవతో చెప్తాడు. ఇంతలో సింధూర చంటి కాళ్ళని చూసి భర్త కాళ్ళకి దండం పెట్టాలని చెప్పి చంటి కాళ్ళకైతే ఎవరు చూడకుండా తనైతే దండం పెట్టుకుంటుంది. ఇక చంటి అలా కూరగాయలు ఎత్తుతూ ఉంటాడు. ఇక చంటి కాళ్ళకి దండం పెట్టేశాక సింధూర అయితే అక్కడ అలా ఉంటుంది. ఇంతలో చంచలమ్మ సింధూరాని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ పిలిపించి అందరినీ కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అని చెప్పి కేశవతో అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఏంటా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది. దాంతో కేశవ అయితే ఏంటి చంచలమ్మ నీ నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నావు చెప్పు అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నా కోడలు సింధూరాకి పెళ్లి చేయాలన్న నిర్ణయం తీసుకున్నాను. సింధూరాకి సంబంధం చూసి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి చంచలమ్మ చెప్తుంది. అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న కేశవ చంటి వాళ్ళంతా కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న సింధూర మాత్రం ఏంటి నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారా, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అత్తమ్మకు నాకు చంటికి పెళ్ళయిందని ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి సింధూర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ నిర్ణయాన్ని సింధూర అంగీకరిస్తుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.